ఏపీలో ఏలేరు వరద ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు పిఠాపురం టీడీపీ నేత వర్మ ఘాటు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా ఏలేరు వరదల గురించి ముందే తెలిసినా కూడా ప్రభుత్వం బాధితుల్ని అప్రమత్తం చేయలేదని, ఇది మరో మానవ తప్పిదమంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై వర్మ మండిపడ్డారు. విజయవాడ వరదల విషయంలో జగన్ చేసిందేంటని ఆయన ప్రశ్నించారు. కృష్ణానదిలో బోట్లు వదిలి లక్షలాది మందిని చంపాలని చూశారని వైసీపీ అధినేత జగన్ పై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ఆరోపణలైతే చేశారు. ఈ రోజు ఏలేరులో పర్యటించిన జగన్ కూటమి సర్కార్పై విమర్శలు చేసిన నేపథ్యంలో వర్మ ఘాటుగా స్పందించారు. ఎవరో రాసిన ఉత్తరాన్ని జగన్ చదివారని ఎద్దేవా చేసిన వర్మ కాంట్రాక్టర్లను బెదిరించి రివర్స్ టెండరింగ్ చేశారని ఆరోపించారు. ఏలేరు విషయంలో జగన్ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలని వర్మ ఆరోపించారు. ఏలేరులో జగన్ ఆటలు సాగనివ్వబోమని వర్మ హెచ్చరించారు. ఏలేరు వరద ప్రాంతాల్లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా పర్యటించి వెళ్లారు. అక్కడ వరదలకు ఏలేరు రిజర్వాయర్లో నీటిని ఎక్కువగా నిల్వ చేయడమే అని జగన్ విమర్శలు గుప్పించారు. దీంతో కూటమి సర్కార్లో పార్టీలు ఘాటుగా స్పందిస్తూ ఉన్నాయి. ఏలేరు వరదలకు చంద్రబాబే కారణమన్న వ్యాఖ్యల్ని తిప్పికొడుతూ ఉన్నాయి. ఇదే క్రమంలో వర్మ కూడా తనదైన శైలిలో జగన్ పై విమర్శలు గుప్పించారు. దీనిపై వైసీపీ నేతలు స్పందించాల్సి ఉంది. రెగ్యులేషన్ కూడా ఒకసారి గమనించినట్టయితే మళ్ళీ మనందరికీ కూడా గుర్తుకొచ్చేది ఏమిటి అని అంటే, సాక్షాత్తు గతంలో మనం ఏదైతే చూసామో విజయవాడ ఏ మాదిరిగా అయితే అతలాకుతలమైందో అదే రకమైన మోడస్ ఆపరాండా, అదే రకమైన నిర్లక్ష్యం ఈరోజు ఏలూరు రిజర్వాయర్కు సంబంధించిన వాటర్ మేనేజ్మెంట్ పరిస్థితి చూసినా అంతే అదే గుర్తుకొస్తుంది. కారణం ఏమిటి అని అంటే, సైక్లోన్ వస్తుంది, డీప్ డిప్రెషన్ కింద కన్వర్ట్ అవుతుంది, భారీగా వర్షాలు పడతాయి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి 31వ తారీఖునే ఈ రకమైన ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఐఎండి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేసినారు, అలర్ట్ చేసినారు. అలర్ట్ చేసేసరికి ఏ ప్రభుత్వమైనా కూడా ఏం చేయాలి, దానికి రివ్యూ తీసుకోవాలి, చీఫ్ సెక్రటరీని పిలిపించాలి, ఇరిగేషన్ సెక్రటరీ దాంట్లో భాగస్వామ్యం చేయాలి, ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి అని ఇన్ఫర్మేషన్ మనకున్న నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లను కూడా వీడియో కాన్ఫరెన్స్లలో భాగంగా తీసుకోవాలి. ఆయా ఏరియాలకు స్పెషల్ కలెక్టర్లను, స్పెషల్ ఆఫీసర్లను, ఐఏఎస్ ఆఫీసర్లను మళ్ళీ పంపించాలి. రెవెన్యూ సెక్రటరీ కూడా పార్టిసిపేట్ చేయాలి, హోమ్ సెక్రటరీ కూడా ఆ రివ్యూలో పార్టిసిపేట్ చేయాలి. అలా చేసినప్పుడు ఇరిగేషన్ సెక్రటరీ కలెక్టర్లతో తాను మమేకమైపోయి ఏలేరు రిజర్వాయర్లో ఏ స్థాయిలో నీళ్లున్నాయి, వర్షాలు ఏ స్థాయిలో పడబోతా ఉన్నాయి, ఏ స్థాయిలో నీళ్ల ఇన్ఫ్లో రాబోతా ఉంది, ఆ వచ్చేది ఏలేరు రిజర్వాయర్లో పడినప్పుడు ఆ ఏలేరు రిజర్వాయరు ఆ నీటిని రెగ్యులేట్ చేయగలుగుతుందా, బ్యాలెన్స్ చేయగలుగుతుందా అన్న ఫ్లడ్ కుషన్ను ఏలేరు రిజర్వాయర్లో మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఇరిగేషన్ సెక్రటరీది, కలెక్టర్లది. చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయి ఉండింటే, కొద్దో గొప్ప చంద్రబాబు నాయుడు గారికి మనుషులకు సంబంధించిన మానవతా దృక్పథానికి సంబంధించిన విలువలు తెలుసుంటే తాను ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా, ఐఏఎస్ ఆఫీసర్ని కూడా వేసి వీటిని సూపర్వైజ్ చేస్తాడు. కానీ అన్ఫార్చునేట్గా ఏం జరిగింది, అన్ఫార్చునేట్గా ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా ఏలేరు రిజర్వాయర్లో సైక్లోన్ వస్తూ ఉంది, ఆ ప్రాంతానికి అది డీప్ డిప్రెషన్గా మారుతుంది, భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజర్వాయర్లకు సంబంధించిన ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంటు పూర్తిగా గాలికి వదిలేశారు.
నేను అడుగుతా ఉన్నాను ఇదే మంచి చంద్రబాబు నాయుడు గారిని, దాదాపుగా ఏలేరు రిజర్వాయర్ ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ దాదాపుగా 22-23 టీఎంసీలు దాదాపుగా పెట్టుకునే పరిస్థితి ఉంటే, అప్పటికే దాదాపుగా ఆ రోజుకు 31వ తారీఖు ఆ రోజుకు దాదాపుగా 18 టీఎంసీల మేరకు నీళ్లు ఆల్రెడీ ఉన్నాయి. మరి ఫ్లడ్ కుషన్ ఖచ్చితంగా దాన్ని మెయింటైన్ చేస్తూ అడుగులు వేయాలా లేదా? కానీ వీళ్ళంతా ఏం చేశారు? సెప్టెంబర్ 1వ తారీఖున ఏలేరు రిజర్వాయర్లో ఇన్ఫ్లో క్యాచ్మెంట్, ఏలేరు రిజర్వాయర్కు సంబంధించిన క్యాచ్మెంట్ చూస్తే సెప్టెంబర్ 1వ తారీఖున ఏలేరు రిజర్వాయర్కు 9,950 క్యూసెక్లు ఇన్ఫ్లో వచ్చింది. మరి బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఆ 9,900 అందరూ కూడా కష్టపడ్డారు. ఇవాళ మా పిఠాపురం మా జిల్లా కలెక్టర్, అదేవిధంగా మాకు ఇక్కడున్న రెవెన్యూ సిబ్బంది, రకరకాల డిపార్ట్మెంట్ సిబ్బంది, డిస్ట్రిక్ట్ సీనియర్ ఆఫీసర్లు ఈ రోజు వరకు ఇంటికి భోజనానికి వెళ్తే ఒట్టు, ఆ విధంగా మేము ఇక్కడ పిఠాపురాన్ని సర్వీస్ చేసాం. అలాగే తెలుగుదేశం పార్టీ క్యాడర్, జనసేన క్యాడర్, బీజేపీ క్యాడర్ ప్రతి ఒక్కరు కూడా ప్రజలను ఆదుకోవడంలో పనిచేశారు. ఇది పార్టీ అంటే, పార్టీ క్రమశిక్షణ అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా తప్పుడుగా మాట్లాడదు, ఉన్న వాస్తవాలు మాట్లాడు. నేను అన్నీ మాట్లాడిన దాంట్లో వాస్తవాలు, దమ్ముంటే చర్చకి రండి. రెన్యువేషన్ తర్వాత ఈ ప్రొక్యూర్మెంటు ఈ క్రాప్ నమోదు లేదన్నాడు. తెలివైనోడా తింగరోడా అర్థమవుతాం. మా నియోజకవర్గం నొక్కో, నీకు కంప్యూటర్ వచ్చు కదా, కంప్యూటర్ నొక్కో. పిఠాపురం నియోజకవర్గం ఈ క్రాప్ ఎంత ఉంది? 98% ఉంది. అది చంద్రబాబు. నీకులా కాదు, ధాన్యం కొనలేక ఈ క్రాప్ లేదు పో, ఆ క్రాప్ లేదు పో, ధాన్యం కొట్టలేదు. ఎన్నాళ్ళకి ఇచ్చావే ధాన్యం కొన్న డబ్బు నువ్వు? ఈ సంవత్సరం ధాన్యం అమ్మితే 2వ సంవత్సరం ఇచ్చావు ధాన్యం డబ్బు నువ్వు. ఈ సంవత్సరం ఉపాధి హామీ పనిలోకి వెళ్తే 2వ సంవత్సరం డబ్బు ఇచ్చావు. ఈ నెల ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతాలు ఇవ్వాలంటే 20వ తారీఖు నాడు ఇచ్చావు. పెన్షన్ 1 ఇవ్వాలంటే 5వ తారీఖు నాడు ఇచ్చావు. చంద్రబాబు చూసి నేర్చుకో. 13 లక్షలు అప్పిచ్చినా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు భుజాల మీద మోస్తా 31 పెన్షన్ వస్తుంది. 1 సెలవు అయితే ఉద్యోగస్తులకు 1 సెలవు అయితే 31 జీతాలు వస్తున్నాయి. అది చంద్రబాబు నాయుడు. ఏం మాట్లాడతావే నువ్వు? అన్నీ మాట్లాడి అన్ని అబద్ధాలు. నువ్వు వచ్చిన ప్రయాణం కూడా ఎలా ఉందో ముద్దులే, జెండాలు వేసుకునేసి ట్రాక్టర్లా, కొబ్బరి నూనె వేసి తల మీద దువ్వడమా ఏంటి ఇది? నువ్వు పరామర్శకు వచ్చావా, పెళ్ళిళ్ళకి వచ్చావా? ఇక్కడికి దేనికి వచ్చావు నువ్వు? ఇక్కడ ఒక వరద బాధితులు పరామర్శ మంచిదే వచ్చావు. మొన్న 1 కోటి రూపాయలు ఫండ్ ఇచ్చావు, అవి లెక్క పెడుతున్నాను, నేనే లెక్క పెడుతున్నాను. మెషిన్ ఎట్టి డొనేషన్ ఇచ్చావు. ఏం ఆదుకున్నావు నువ్వు? అసలు ఈ నియోజకవర్గానికి ఏం చేసేవని వచ్చావు నువ్వు? నీ ఎంపీ 5 ఏళ్ళు కనపడలేదు, ఎలక్షన్ 2 నెలల ముందు వచ్చింది. నీ ఎమ్మెల్యే మొత్తం ఉన్నాయన్నీ మొత్తం తాడి చెట్టులోకి తవ్వుకు తినేశాడు. ఏముంది ఇక్కడ? ఏం చేశారు మాకు? ఇది కరెక్ట్ కాదు. పనిచేసే వ్యక్తిని చంద్రబాబు నాయుడు ఇంకా సపోర్ట్ చేయి, నీ యొక్క ఇమేజ్ పెరుగుద్ది. అంతేగాని పనిచేసే వ్యక్తిని విమర్శిస్తే ఇంకా నష్టపోతావు. నువ్వు ఎక్కడ ఆగేవా 2 రోజులు ముఖ్యమంత్రి? నేను ఏదైనా చంద్రబాబు నాయుడు ఊరు వెళ్ళినప్పుడు ఏదైనా తాళం తీసుకుంటా, నేను ఒక పూట కూర్చొని బయటికి వెళ్ళిపోదు. కానీ నీకు ముఖ్యమంత్రి ఎక్కియాలా, ప్రకాశం ముఖ్యమంత్రి ఎక్కించే, సురేష్ ముఖ్యమంత్రి ఎక్కించే, నందిని ముఖ్యమంత్రి ఎక్కించే. టెండర్లు వేసేసుకోవాలి, నేను రివర్స్ టెండర్లు వేసేసుకోవాలి. ఏమేస్తావు టెండర్లు వేయడానికి? నువ్వు ఎప్పుడూ ఎక్కవు, అయిపోయింది. నువ్వు ఇలాగే ఉంటావు. మేము ఇచ్చే సంక్షేమ పథకాలు చూస్తూ గోలాడుతుంటాం, మేము చేసి ఇరిగేషన్ ప్రాజెక్టులు చూస్తూ గోలాడుతుంటాం జగన్మోహన్ రెడ్డి, మేము చేసి పేదవాళ్ళ సహాయం చూస్తూ గోలాడుతుంటాం, మేము చేసి రాజధానిని చూస్తూ గోలాడుతుంటాం. చంద్రబాబు నాయుడు నిద్రపోవడం 24 గంటలే 48 గంటల్లో చేసుకుని పనిచేస్తాడు. చేత ఈవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చింది తూతూ మంత్రం తప్పితే అసలు ఎక్కడైతే ఫ్లడ్ ఉందో భయపడ్డాడు వెళ్ళడానికి, గొల్లపురాలు వెళ్ళడానికి భయపడ్డాడు. అతను ఇచ్చిన జగనన్న కాలనీకే వెళ్ళకపోయాడు. అది ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇవి వాస్తవాలు. ఈ వాస్తవాలు కాదని ఎవడన్నా చర్చకొచ్చినా సరే దమ్ముంటే నేను రెడీ. ఇన్ఫ్లో అసెస్మెంటు అల్లూరి సీతారామరాజు నగర్ జిల్లా తర్వాత ఏజెన్సీ అంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లోస్, ఆ ఫ్లో గురించే 5-6 టీఎంసీ క్వశ్చన్ ఉంది. ఇంకా నీకు తెలీదు,
ఇంకో 1.25 టీఎంసీ బఫర్ ఉంది. 2.425 ప్లస్ 1.25 దట్ ఈజ్ ఈక్వల్ టు 25.5 టీఎంసీ. మేము తెంగరోళ్ళం కాదు, లెక్కలన్నీ నేర్పాడు చంద్రబాబు నాయుడు మాకు. మీ కార్యకర్తలు నువ్వు నేర్పిందేంటి, మట్టెట్టుకుపో, ఆ పెన్షన్లో జేబులు కొట్టాయి, వాలంటీర్లను పంపి నేర్పావు. మాకు చంద్రబాబు నేర్పింది ఇది. అంచేత ఇన్ఫ్లో వచ్చిన ఇన్ఫ్లో చెప్తున్నాయనండి, 45,000 ఇన్ఫ్లో రావాలంటే దగ్గర 30 అవర్స్ పడుతుంది. అదే 20,000 ఇన్ఫ్లో అవుట్ఫ్లో వదలాలంటే సముద్రం దగ్గరే. 20,000 అవుట్ఫ్లో మనం వదులుతుంటే 48 గంటల్లో మోర్ దాన్ 45,000 వెళ్తుంది. లెక్కేసుకో అంబటి రాంబాబుని అడిగి, గంట రాంబాబుని అడిగి. అంటే సముద్రం ఇక్కడ దగ్గరే, ఏజెన్సీకి ప్రాజెక్టు దూరం, ఆ మైలేజ్ రన్నింగ్ టైం తీసుకో. ఇక్కడి నుంచి 20,000 టీఎంసీలు వదిలిన టైం తీసుకో, 2 కాలిక్యులేట్ చేసుకో, 2 సరిపోయినాయి. కథ చెప్పకో, ఎవరన్నా వింటారని ప్రజలందరికీ తెలుసు. అంతా కలెక్టర్ ఆధ్వర్యంలో, ఇరిగేషన్ ఎస్సీ ఆధ్వర్యంలో, ఇరిగేషన్ సెక్రటరీ ఆధ్వర్యంలో మానిటరీ చేశారు ప్రాజెక్ట్. ఎప్పుడు నిద్రపోకుండా అధికారి. నీకులాగా 10 to 5 కాదు, 24/7 పనిచేసింది మా టీం అందరం.